నమస్తే. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, వాస్తు స్పెషలిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా అత్యంత ఇంపార్టెంట్ విషయం. అవును. ఆరోగ్యం తర్వాతే ఏదైనా. ఎందుకంటే అవును. మనం అంటూ ఉంటేనే మన చుట్టూ ఎవరైనా మనతో ఏదైనా. అవును. ఆరోగ్యాన్ని చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లా తీసుకుంటారు. ఆరోగ్యం పాడైతే కానీ తెలియదు దాని వాల్యూ ఏంటో. అవును. అందుకని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈశ్వరుడికి మొక్కాలి. అవును. స్వామి ఆరోగ్యాన్ని ఇచ్చావు, చాలా చాలా సంతోషం. ఆరోగ్యం లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అమ్మ బాబోయ్ నేను ఫేస్ చేశాను డెలివరీ అవును. టైంలో. మీకు కూడా చెప్పాను అయ్యో! ఎంత పర్సనల్ గా బాధపడ్డారు. ఎంత ఇబ్బంది పడ్డాను అని. అవును. సో ఖచ్చితంగా ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఈశ్వరుడు అంటే మనం చాలా కృతజ్ఞతతో అవును. ఉండాలి. మరి ఈ ఆరోగ్యం చాలా ఇబ్బంది పెడుతుందండి, సెట్ అవ్వట్లేదు, మాకు రకరకాల సమస్యలతో మేము బాధపడుతున్నాం అంటే దేనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి, వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎప్పుడైనా జాతకం చూస్తే దానికి సంబంధించిన గ్రహం ఆరోగ్యం అంటే చంద్రుడు, తర్వాత లగ్నంలోంచి 6th లార్డ్. ఓకే. అప్పుడు 6వ స్థానంలో ఉన్న గ్రహము వాళ్ళకి శరీరం సంబంధించింది. సో అప్పుడు ఆరోగ్య విషయంలో వచ్చేసరికి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం 6వ స్థానం రుణస్థానం, రోగస్థానం అంటాం. రుణ రోగస్థానం రెండునికి కూడా అతిదే కదా, అధిపతి అనేది మన 6th లార్డ్నే చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ 6th హౌస్ అనేటప్పుడు కొన్ని చక్రాల్లో వాళ్ళు పుట్టినప్పట్లోంచే వాళ్ళకి 6వ స్థానంలో మాంది గ్రహం ఉంటానో లేదా 6వ స్థానాధిపతి వగ్రం అయిపోయి ఉంటానో వాళ్ళకి ఎప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటుంది. నెక్స్ట్ చంద్రుడు హౌస్లో కర్కాటక రాశిలో మాంది గ్రహం ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే అసలు వాళ్ళకి చిన్నప్పట్లోంచి ఆరోగ్య సమస్యలు ఉంటుంది. కొన్ని జాతకాలకు వాళ్ళు పుట్టినప్పుడు మాంది దశలో పుట్టారు. వాళ్ళు వచ్చి ఏంటంటే మిథున లగ్నం అనుకోండి, మిథున లగ్నానికి 6th లార్డ్ కుజుడు అవుతాడు. ఆ కుజుడు అయినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు అప్పుడు పుట్టినప్పుడు కుజ దశలో పుట్టారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మాంది కుజుడు హౌస్లో ఉండి ఆ దశలో పుట్టినప్పట్లోంచి ఆరోగ్య సమస్యలు వస్తుంది. ఇది మీన లగ్నం అనుకోండి, మీన లగ్నానికి 6వ స్థానం సూర్యుడు అవుతాడు. సూర్యుడు అనేటప్పుడు అక్కడ ఏమవుతుందంటే సేమ్ సింహరాశిలో మాంది ఉన్నప్పుడు సూర్య దశలో పుట్టిన వాళ్ళకి ఏమవుతుంది అప్పట్లోంచి సమస్య. కానీ కొన్ని జాతకాలు సపోజ్ వాళ్ళకి ఆ నక్షత్రంలో పుట్టలేదు, వేరే నక్షత్రంలో పుట్టారు. కానీ ఇప్పుడు మీన లగ్నం అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే మీన లగ్నానికి అధిపతి గురు దశ జరుగుతున్నప్పుడు అసలు సూర్యుడు మరీ నెగిటివ్ అయిపోతాడు. అప్పుడు ఆరోగ్యం సంబంధించిన గ్రహం, అప్పుడు ఆరోగ్యం అస్సలే బాగుండదు. కొన్ని జాతకాలకు ఏమవుతుందంటే చంద్ర దశ జరుగుతున్నప్పుడు కూడా సూర్యుడు శత్రువు అవుతాడు. అప్పుడు చంద్రుడు అనేటప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా సేమ్ మీన లగ్నమే అనుకోండి, చంద్ర దశ జరుగుతున్నది. బట్ 6వ స్థానం ఏదైతే ఉందో సూర్యుడు ఆయన చాలా నెగిటివ్ అయిపోతే వాళ్ళకి ఎంత ఆరోగ్య సమస్యలు అంటే ఆ చంద్రదశ మొదలైనప్పట్లోంచే ఉంటుంది. సరే వీళ్ళు పుట్టినప్పట్లోంచి అంటే వాళ్ళకి మాంది దశలో పుడితే సో పుట్టినప్పట్లోంచే ఆరోగ్య సమస్యలు, లేకపోతే వాళ్ళ చక్రంలో కర్కాటక రాశిలో మాంది ఉంటే చంద్రుడు హౌస్లో మాంది ఉంటే వాళ్ళకి ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు ఉంటుంది. కొన్ని జాతకాలకు దశ వల్ల వస్తుంది ఆరోగ్య సమస్య, లేదంటే చాలా వరకు మంచిగా ఉంటారు, సడన్ గా చూస్తే వీళ్ళు అట్లని మనం అనుకుంటాం, అంతా చేంజ్ అయిపోయి ఉంటారు. అసలు అడిగితే మాకు ఆరోగ్యం బాగాలేదండి, అవునండి, అసలు మరీ సడన్ గా అసలు చాలా డౌన్ గుర్తు పట్టనట్టు అయిపోతారు. అట్లాంటి వాళ్ళు కూడా మనం చూస్తాం. దశ మారినప్పుడు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అవుతుంది. మాకు తెలిసి కూడా ఒక అతను మేష లగ్నంలో పుట్టారు. తను వచ్చి ఏంటంటే అసలు ఫ్యామిలీ ఫ్రెండే. గురువు దశ ఉన్నప్పుడు తను ఉన్న అసలు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే అసలు దేనికి భయం లేదు, చాలా యాక్టివ్గా ఉంటారు. తర్వాత శని ఎంటర్ అయింది అంతే, అట్లనే వీక్ అయిపోయారు. ఎందుకంటే లగ్న బలం లేకుండా అయిపోయింది. అక్కడ కుజుడు నెగిటివ్ అవుతాడు కదా అక్కడ. సో అది కాకుండా శని వచ్చి మాంతి దశ జరుగుతూ ఉంది. టోటల్ గా తను ఎట్లా అయిపోయాడంటే అసలు అప్పుడు ఏమైతుంది వాళ్ళకి అసలు చూడడానికి చాలా వీక్, ఈయన ఎంత యాక్టివ్గా ఎంత మంచిగా ఉన్న వ్యక్తి ఇలా అయిపోయారు. సో మరి ఎక్కువ వాళ్ళకి ఏంటంటే దశని బాగాలేదు అండ్ దశ టైమింగ్ లో ఉన్న లగ్నంని సరిగా లేదు. మన 6వ స్థానం ఎంత రోగం గురించి చెప్తున్నామో అలానే లగ్న బలం గురించి కూడా చెప్పాలి. లగ్నం నెగిటివ్ అయిపోతే వాళ్ళకి ఏమైతుంది ఆరోగ్య విషయంలో, లగ్నం అంటేనే ఆయుష్, తర్వాత లగ్నం అంటేనే వాళ్ళు చూడడానికి ఉన్న అపియరెన్స్ గురించి ఉండేది లగ్నం, అందంగా ఉంటున్నారు అని చెప్తాం. లగ్నం ఉంటే అందంగా ఉంటారు. ఇంకొకటి చూడండి, వాళ్ళకి డబ్బులు ఏముండదు, ఆస్తులు ఏముండదు, ఒకరికి ఎక్కడైనా ఒక పార్టీ ఫంక్షన్కి వెళ్తే వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, విలువ ఇస్తారు. చూసి ఉంటారా? అది ఎందుకంటే వాళ్ళ లగ్న బలం, లగ్నం స్ట్రాంగ్ ఉండింది అనుకోండి వాళ్ళకి చాలా వాల్యూ ఇస్తూ ఉంటారు.
చూస్తే ఆస్తులు కూడా ఏం పెద్దగా ఉండవు, కానీ మంచిగా ఉంటారు వాళ్ళు, చూడ్డానికి బాగుంటారు, ప్లస్ వాళ్ళకి ఎక్కువ మందులు వాళ్ళ చుట్టూ ఒక 10 మందులు ఉంటారు. సో అది లగ్న బలం వల్ల. అంటే కొన్ని చక్రాలకు ఏమైతుంటే ఆరోగ్య సమస్యలు లగ్నం వల్లని, ఆర్య స్థానం వల్లని, లేకపోతే చంద్రుడి వల్లని, వాళ్ళకి నడుస్తున్న దశలో వాళ్ళకి జాతక రీతిగా ఆర్య స్థానం మాంది గ్రహం అయి ఉంటానో, లేదు వాళ్ళు పుట్టకతోనే చంద్రుడు వచ్చి మాంది అంటే జనరల్గా మాంది గ్రహము ఇక్కడ చంద్రుడు హౌస్లో కర్కాటకంలో ఉంటేనో వాళ్ళకి మేజర్గా ఆరోగ్య ఇబ్బంది అనేది సమస్యలు. వస్తుంది. అవును. మరి వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? వీళ్ళు మామూలుగా చేసుకునే పూజలు పౌర్ణమి ఎప్పుడు చేసుకోవచ్చు. ఉమ్. చంద్రుడు కదా, శరీర అవును. కారకుడు ఎవరు? చంద్రుడు. అవును. ఎప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంది అంటేనే పౌర్ణమి రోజులు పూజలు చేసుకోమని చెప్తూ ఉంటాము. ఒకవేళ వాళ్ళకి పూజలు చేసుకోవడానికి ఇబ్బంది, మాకేది పెద్దగా తెలియదు, మా జాతక రీతిగా ఫాలో అవుతామంటే అది ఖచ్చితమైన రెమెడీ ఉంటుంది, మనం కన్సల్ట్ ఇచ్చేది. చేయాలి. అవును. సో మామూలు పూజలు పౌర్ణమి అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అసలు అంటే పౌర్ణమి అప్పుడు చంద్రుడికి మన ప్రసాదం అంటే ఏదైనా చక్కెర పొంగల్ లాంటి స్వీట్ ఏదైనా చేసి స్వామి వారికి పెట్టి ఆ రోజు తప్పకుండా ఆ రోజు పౌర్ణమి రోజు నైట్లో 6 అయిన తర్వాతనే వాళ్ళు చూపించేసి తర్వాత తినే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉపవాసం ఉంటారు, అవసరం లేదు. కొంతమంది ఉపవాసం లేకపోయినా ఆ రోజు అసలు పౌర్ణమి అంటే వాళ్ళు జనరల్గా 2 పౌర్ణమి లేదు 11 పౌర్ణమిలు మేము పూజ చేస్తాము పౌర్ణమి టైమింగ్లో అని చెప్పి మొక్కునే వాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. రైట్. మనం ఇంతకుముందు కూడా చెప్పినాం పౌర్ణమిలో ఎట్లా పూజ చేసుకోవాలని కూడా మన పాత వీడియోలో చూస్తే తెలుస్తుంది. తెలుసుకో అవి కూడా చూడొచ్చు ప్లేలిస్ట్లో, తనిష్క గారి వీడియోస్లో ఖచ్చితంగా మీరు చూడొచ్చు. అంటే అసలు పౌర్ణమికి కూడా చంద్రుడికి నమస్కారం చేస్తూ చంద్రుడికి మర్యాదని ఖచ్చితంగా మనం చూపిస్తూ ఉంటే గనుక అసలు చంద్రుడిని చూస్తూ ఉంటేనే మర్యాద కంటే ముందు ప్రేమ వచ్చేస్తుంది. చాలా చంద్రుడిని చూడగానే అబ్బా ఎంత బాగున్నాడు అని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక 4-5 నిమిషాలు అయితే ఆయన మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అవును. పౌర్ణమి రోజు అయితే భలే అవును. ఉన్నాడు, లేకపోతే ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు. ఆ కిరణాలని కూడా ఆస్వాదించేలాగా బయట కూర్చోవటం లాంటివి కూడా చేయొచ్చు కదా మేడం? చేయవచ్చు. డెఫినెట్ గా. ఎందుకంటే చంద్రుడు ఉన్న దాంట్లోనే ఆత్మకారకుడు కూడా ఆయన. మనశ్శాంతి ఇవ్వాలనో తీవాలనో ఆయన వల్లనే అవుతుంది, ఇయ్యాలన్న ఆయన తీయాలన్న ఆయనే. ఎందుకంటే నేను ఒక విషయం నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి. ఒక 25 సంవత్సరాలు అదే అయిపోయింది, 20 సంవత్సరాల పైకనే. బట్ అప్పుడు ఏమైందంటే నాకు అసలు ఉదయం అయితే ఆ రోజు స్వామివారి చంద్రుడు కనిపిస్తున్నాడు. చంద్రుడు అంటే డైరెక్ట్ ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎంత అందం అంటే లోకంలో మన ఫస్ట్ టైం చాలా అందమైన వాళ్ళు ఎవరు చూసామంటే చంద్రుడినే చెప్పాలి. అవును. అంత అసలు తన రూపం ఏంది, తన అందం ఏంది, అసలు తను నడుచుకుంటూ వస్తున్నాడు. ఒక టెంపుల్ దగ్గర ఒక రాక్షసుడు ఆ చంద్రుడిని ఇట్లనే ఒక్క తిప్పుతున్నాడు. అంతే. నాకు కొన్ని రోజుల్లో నాకు ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోయానంటే నేను, అది అయిపోయింది 25 సంవత్సరాలు ఉండొచ్చు. అసలు నాకు ఈ కళ వస్తుంది, వెంటనే కేరళలో అమ్మవారు ఉన్నారు. అమ్మవారు ఎట్లా అంటే ఇప్పుడు నారాయణి భగవతి అమ్మవారు. అమ్మవారికి అసలు చూస్తే ఇట్లోంచి ఇది వరకు డ్రెస్ ఉంటుంది, పైన డ్రెస్ ఉండవు, మీకు తెలిసే ఉంటుంది నారాయణి అమ్మవారు ఎలా ఉంటారని. అసలు ఆమె ఏడుస్తుంది. ఆమెను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని చెప్పి నన్ను బాధ పెట్టకూడదు ఆమె ఏడుస్తుంది. ఇది ఏంది ఈ అమ్మవారు, నేను ఎప్పుడు చూడలేదు, కొత్త రూపం అది, మనకు అసలు ఇంతవరకు ఈ అమ్మవారు నేను ఎక్కడనే చూసింది లేదని చెప్పేసి తర్వాత అనుకుంటే నెట్లో ఏదో సెర్చ్ చేస్తున్నప్పుడు అప్పట్లో ఈ అమ్మవారి ఫోటో పాటల్లో కనిపించేటప్పుడు వచ్చింది. ఓ అమ్మవారు ఈమెనే అప్పుడు చెప్తుంది, నేను బాధపడుతున్నప్పుడు నారాయణి చెప్తుంది, నేను చూసింది లేదు. అట్లా ఈ పేరు చెప్తుంది. అయితే నాకు ఇంకా బాధ అనిపించింది, చంద్రుడు ఇట్లా రావడం ఏంది, ఒక అసురుడు ఆయన ఇట్లా పెట్టి ఇట్లా తిప్పడం ఏంది, అసలు చెప్పాలంటే అప్పుడు నాకు మానసికమైన బాధలు, అసలు ఇంత డిప్రెషన్ అని అప్పుడు నాకు అనిపించింది చంద్రుడు ఎంత ఇంపార్టెంట్. అసలు ప్రతి ఒక్కరికి కూడా మానసిక బాధలు వస్తుందంటే మేజర్ చంద్రుడు వల్ల. అంటే నాకు అమ్మవారు అంత తొందరగా వచ్చి నాకు దర్శనం ఇచ్చి ఆ అమ్మవారు నన్ను చూసుకుంది. సో నేను వెంటనే దాంట్లోంచి బయటపడాను. బట్ అయితే ఎప్పుడైనా డిప్రెషన్ అంటే అండి, ఒక విషయం ఏదన్నా హెల్త్ విషయం ఉంటుంది, లేదు ఫ్యామిలీ విషయం ఉంటుంది, లేదంటే ఫైనాన్షియల్ విషయం ఉంటుంది, లేకపోతే వేరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటుంది. ఆ డిప్రెషన్ ఏదో ఒక రీజన్ వల్ల వస్తుంది, ఒట్టిగా రాదు. సో ఇది మనకు వచ్చి భగవంతుడు అసలు అమ్మవారే మన గురించి ఏడుస్తున్నాం, మనం ఎంత ఇది చేయాలని తర్వాత నాకు అస్సలు ఆ బాధలు అనేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రోజుని మన ఏదో ఒక దేవుడు మనం చూసుకుని కాపాడుతూ ఉంటారు, మన నమ్మకం అంతే మెయిన్. లేకపోతే అమ్మవారు నాకు దర్శనం ఇవ్వాల్సిందే, పేరు కూడా తెలియదు కదా. సో ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే చంద్రుడుదా ఆత్మకారకుడు, ఆరోగ్యానికి కారకుడు.
సో అది జాతకంలో ఎవరికైతే బాగుందో వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. ఆస్తిలే లేకపోయినా ప్రశాంతంగా హ్యాపీగా బతికేస్తున్నారు. హ్యాపీగా ఉంటారు. మీరు చూసే ఇప్పుడు ఉండొచ్చు. గుడిసెల్లో ఉంటారు. ఎంత ఆనందంగా ఉంటారండి నిజం. బాబు. 7కి శుభ్రంగా తినేస్తారు, హాయిగా పడుకుంటారు. అవును. ఏమి బాధలు అస్సలు లేదు, ఏమీ బందర్ లేదు, లేదు. గోల్డ్ పోయిందనో, బైక్ పోయిందనో, ఆస్తి లేదనో, అప్పులని ఏం లేదు, ఏం లేదు. ప్రశాంతంగా ఉంటారు. సో అది వాళ్ళ అది కదా జీవితం అనిపిస్తుంది. నిజంగా నిజంగా చంద్రుడు ఆనందంగా ఉంది. బాగున్నాడు కాబట్టి. రైట్. కొన్ని జాతకాలు మీరేమన్నా చూడండి, చంద్రుడు బాగాలేకపోతే వాళ్ళు పడే బాధలు ఉంది చూడండి. అసలు అన్ని ఉన్నాయి, ఏమి వాళ్ళ మనశ్శాంతి లేకపోతే waste ఇంకెందుకు కదా. అవన్నీ ఉండి. సో అది బాధపడుతున్నారు. రైట్ రైట్ మేడం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ ఇట్లాంటి తీరని అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి, వాటి నుంచి బయటపడాలి అనుకుంటే ఒకసారి మేడం ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి, జాతక పరిశీలన చేయించుకుని తద్వారా వచ్చేటటువంటి రెమెడీ ఏదైతే ఉందో అది కనుక ఫాలో చేస్తే గన్ షాట్, ఇంకా అందులో తిరుగులేదు అని చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.